ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన హృదయాలను కదిలించే, మన జీవితాలను మార్చే ఒక గొప్ప సత్యాన్ని ధ్యానించుకుందాం. అదే దైవసన్నిధి మైనస్ దేవుని సాన్నిధ్యం. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి అని కీర్తనల గ్రంథం మనకు పిలుస్తోంది. కీర్తనలు 105:6 దైవసన్నిధి అంటే కేవలం ఒక భౌగోళిక స్థలం కాదు, అది మనము దేవునితో కలిగియుండే సన్నిహిత సహవాస జీవితం. 1. దైవసన్నిధి సహవాసపు పిలుపు. దైవసన్నిధి అనేది దేవునితో ఉండుట. బైబిల్లో మనం చూస్తే హానోకు దేవునితో నడిచాడు. ఆదికాండము 5వ అధ్యాయం. నోవాహు దేవునితో నడిచాడు. ఆదికాండము 6వ అధ్యాయం. అబ్రహాము దేవుని సన్నిధిలో నిందారహితుడై నడిచాడు. ఆదికాండము 17వ అధ్యాయం. ఈరోజు మన పరిస్థితి ఏంటి? మన సహవాసమైతే తండ్రితో కూడను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడనున్నది అని యోహాను మొదటి పత్రికలో రాయబడింది. 1 యోహాను 1వ అధ్యాయం 3వ వచనం. దైవసన్నిధి మనకు దేవునికి మధ్య ఉన్న బంధాన్ని దృఢపరుస్తుంది. ఈ దైవసన్నిధి మనకు క్రీస్తు ద్వారా లభించింది. ఆదిమ మానవుడు ఆదాము పోగొట్టుకున్న మహిమా ప్రభావములతో నిండిన దైవసన్నిధి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు తిరిగి లభించింది. 2. దైవసన్నిధి శ్రేష్టమైన నిధి. ఈ లోకంలో ధనము, కీర్తి, హోదా ఇవన్నీ గొప్పవిగా అనిపించవచ్చు. కాని దేవుని వాక్యమంటుంది, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడిచేతిలో నిత్యము సుఖము కలదు. కీర్తనలు 16వ అధ్యాయం 11వ వచనం. దైవసన్నిధి ఈ లోకంలో ఉన్న నిధులన్నిటికంటే శ్రేష్టమైన ధననిధి. ఇది ఒక గని వంటిది. ఈ గని నుండి మనం ప్రార్థించుట, స్తుతించుట, కనిపెట్టుట ద్వారా సమస్తమును పొందగలము. యాకోబు దేవునితో పోరాడి దీవెన పొందిన స్థలానికి పెనుయేలు అని పేరు పెట్టాడు. అంటే దేవుని సన్నిధి అని అర్థం. ఆదికాండము 32వ అధ్యాయం 29-30 వచనాలు. దీవెన పొందాలంటే మనం కూడా పెనుయేలు సహవాస పోరాటం సలపాలి. దైవసన్నిధి ఆశీర్వాదకరమైనది, సమాధానకరమైనది, జయముతో కూడినది, సంతోషము, ఆనందము, నెమ్మది, ఆదరణ కలిగించున్నది. 3. దైవసన్నిధి రూపాంతరపు స్థలం. దైవసన్నిధిలో నివసించడం వల్ల కలిగే అద్భుతమైన మార్పును గురించి ఆలోచించండి. మోషే సీనాయి పర్వతముపై దైవసన్నిధిలో 40 దినాలు గడిపినప్పుడు అతని ముఖము ప్రకాశించింది. నిర్గమకాండము 34వ అధ్యాయం. సన్నిధి కాంతి మనమీద ప్రకాశిస్తే మన శరీరాలను ఆయన మహిమాయుక్తమైనవిగా మారుస్తాడు. నీతి సూర్యుడైన క్రీస్తు తన మహిమాయుక్తమైన తేజస్సుతో మనలను అలంకరిస్తాడు. మలాకీ 4వ అధ్యాయం 2వ వచనం. పక్షిరాజు పునరుద్ధరింపబడడానికి పర్వత ద్రోణులనాశ్రయించి బండకు ముక్కును, రెక్కలను కొట్టుకుని కొత్త జీవితాన్ని పొందునట్లు దైవసన్నిధిలో వసించేవారి పాత స్వభావము మారిపోయి నూతన బలము అనగా పునరుద్ధాన బలమును పొందుతారు. అప్పుడు వారు అలయక సరుగెత్తుదురు, వారు సొమ్మసిల్లక నడిచిపోవుదురు. యెషయా 40వ అధ్యాయం 31వ వచనం. సూర్యుడు తన కిరణాలతో రంగులు విరజిమ్మినట్లు క్రీస్తు సన్నిధిని అపేక్షించేవారందరినీ ఆయన సారూప్యమునకు సమరూపముగలవారినిగా మారుస్తాడు. 2వ కొరింథీయులకు 3వ అధ్యాయం 18వ వచనం. 4. దైవసన్నిధి నేటి మన పిలుపు. దైవసన్నిధిలో నిలబడిన ఏలియాలాగా. 1 రాజులు 17వ అధ్యాయం 1వ వచనం. మనము ఏ స్థలములో నిలబడుచున్నాము? పాపుల ఆలోచనల చొప్పున నిలుచుచున్నామా? కీర్తనలు 1వ అధ్యాయం 1వ వచనం. తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాపంతో తండ్రి సన్నిధికి తిరిగి వచ్చినట్లు లూకా 15వ అధ్యాయం. మనం కూడా ఎంతటి పాపులమైనా యేసు చేర్చుకుంటారని నమ్మివస్తున్నామా? ప్రియ స్నేహితుడా, దేవుని సన్నిధి మారావంటి చేదును సైతం మధురంగా మారుస్తుంది. నిర్గమకాండము 15వ అధ్యాయం. మనలో ఉన్న పాపము అనే చేదును విరిచి నీటిని ద్రాక్షారసంగానూ విషభాండమును ఆహార పదార్థంగానూ మార్చినట్లు మన పాపాలు హిమము వలె తెల్లగా మారుతాయి. యెషయా 1వ అధ్యాయం 18వ వచనం. నీవు నా తట్టుకు తిరిగిన ఎడలా నీవు నా సన్నిధిని నిలుచునట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. యిర్మీయా 15వ అధ్యాయం 19వ వచనం. ముగింపు. యోబు భక్తుడు పడకబడిన వృక్షపు మొద్దువలె ఉన్నా జీవజల ఊటయైన దేవుని సన్నిధిలో నివసించినందున చిగిరించి రెట్టింపు దీవెన పొందాడు. యోబు 14వ అధ్యాయం. హన్నా నిందలు, అవమానాలు పొందుతున్నా దైవసన్నిధిలో కన్నీటితో తన ఆత్మను కుమ్మరించింది. 1 సమూయేలు 1వ అధ్యాయం. ప్రియమైన బిడ్డా, నీ హృదయ భారమును
నీ సృష్టికర్తయైన యెహోవా సన్నిధిని మోకరించి కుమ్మరించుము. మహాభక్తుడు జాన్ బన్యన్ అన్నట్లు, ప్రార్థన పాపము చేయకుండా ఆపుచేయును, పాపము ప్రార్థన చేయకుండా ఆపుచేయును. దైవసన్నిధిలో నివసించే సేవకుడు మండుచున్న జ్యోతివలె ప్రకాశిస్తాడు, దైవశక్తి ప్రవాహములా ప్రవహిస్తుంది. సమస్త కీడును జయిస్తాడు. దైవసన్నిధి సన్నిహితమైనది, సత్యము, శాంతము, ఆత్మానందము, సంపూర్ణ ప్రత్యక్షతతో కూడినది. నీవు దేవునితో పోరాడడానికి, ఆయన దీవెనల కొరకు సుదీర్ఘముగా సహృదయముతో ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నావా? ఈనాడు నీవు కోరుము, ప్రభువా, నన్ను నీ హృదయానుసారమైన మనుష్యునిగా చేయుము.